తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వీడియో చూడండి. ఈ కరుణాకర్ రెడ్డి వల్ల కాక అల్లాడుతున్నాడు. ఎందుకంటే తిరుపతి ప్రజలన్నా రాయలసీమ ప్రజలన్నా అతని కక్ష. 2 సార్లు చైర్మన్గా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసావు. నువ్వేమన్నా ఇచ్చావా? మా పార్టీ అధికారంలో ఉంది కదా, నాకు ఇన్ఛార్జ్ పదవి వచ్చింది కదా అని ఏది పడితే అది తప్పుడు సమాచారంతో భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన, భూమన అభినయ్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేస్తే ప్రజలు హర్షించరు. జేబీ శ్రీనివాస్ గారు, వాస్తవాలతో మాట్లాడండి. మీకు నిజాయితీ ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు జరిగింది అన్నటువంటి విషయాలపైన మాట్లాడండి. అంతేగాని ఈ రకంగా కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి తిరుపతి ప్రజలంటే కక్ష అని మాట్లాడితే ప్రజలు హర్షించరు. వాస్తవానికి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేలు జరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేలు జరిగిందా అన్నది ప్రజలందరికీ కూడా చాలా బాగా తెలుసు. భూమన అభినయ్ రెడ్డి గారు కేవలం డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడే తిరుపతిలో గతంలో 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగింది. దాదాపుగా 20 మాస్టర్ ప్లాన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. వాటిలోనే కులశేఖర ఆల్వార్ మార్గం, 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు కాటన్ మిల్లు దగ్గర, రాణి పరాంతక దేవి మార్గము హీరో హోండా షోరూమ్ దగ్గర, డాక్టర్ వైఎస్ఆర్ మార్గము డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు దగ్గర, తిరుప్పావై మార్గము అకారంపల్లి రోడ్డులో, అదేవిధంగా వీర నరసింహ యాదవరాయ మార్గం కొర్లగుంట రోడ్డు. ఈ కొర్లగుంట రోడ్డు విషయం అయితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు నరకయాతన అనుభవించారు. కనీసం ఒక అంబులెన్స్ అత్యవసర పరిస్థితుల్లో రావాలన్నా కూడా అక్కడ వీళ్లు లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్డును కూడా భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మెప్పించి అక్కడ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అంతేకాదు వైకానస ఆగమ మార్గము 1వ వార్డు సచివాలయం దగ్గర ఉన్నటువంటి రోడ్డు, అదేవిధంగా పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మార్గము, అదేవిధంగా సామవాయి మార్గము, అదేవిధంగా అన్నమయ్య మార్గము, అనంతాల్వార మార్గము, గొల్లవానిగుంట రోడ్డు, కనకదాసు మార్గము, పాంచరాత్ర ఆగమ మార్గము, నమ్మాల్వారు మార్గము, తొండమాన్ చక్రవర్తి మార్గము, పంగులూరి సీతమ్మ వారి మార్గము, గోదాదేవి ఆండాల్ మార్గము, గంగమ్మ గుడి రోడ్డు, గ్రూప్ థియేటర్ వద్ద ఉన్నటువంటి రోడ్డు, విరజా మార్గము, ఇలాంటి 20 మాస్టర్ ప్లాన్ల రోడ్లను పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఇది తిరుపతి ప్రజల కోసం కాదంటారా? తమిళనాడు ప్రజల కోసం ఏమన్నా వేసామా రోడ్లు? తిరుపతి ప్రజల మేలు కోసమే కదా. ఈ రోడ్లే కాదు, ఇంకా దాదాపుగా 10 స్లిప్వే రోడ్లు వేయడం జరిగింది. ఏదైతే పాయవాశ్రయ హోటల్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కానీ, అచ్యుత దేవరాయ మార్గం, ఏదైతే ఎస్పీ జేఎన్ఎం స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు, న్యాయదేవతా మార్గము మన కోర్టు వద్ద ఉన్నటువంటి రోడ్డు, హిల్టన్ అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పైన అక్కడ అపార్ట్మెంట్ వాసులు కోరుకున్నటువంటి విధంగా రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. భూపిరాట్టి మార్గము, ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా ఎంత ఇరుకుగా కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్ళలేనటువంటి రీతిలో ఇబ్బందికరంగా ఉంటే అక్కడ రోడ్డును వేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీశ్రీ మార్గము గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ దగ్గర, అంతేకాకుండా జ్యోతిరావు పూలే మార్గము దాసరి మఠం దగ్గర రోడ్డు, అదేవిధంగా కందాడై రామానుజ అయ్యంగారు మార్గము, ఈ రకంగా కొత్త రోడ్లను నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోడ్లతో పాటు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ సమస్యలు తీర్చేటువంటి విధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఫ్రీ లెఫ్ట్, లక్ష్మీపురం దగ్గర ఒక ఫ్రీ లెఫ్ట్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్రీ లెఫ్ట్, అదేవిధంగా టౌన్ క్లబ్ సర్కిల్ దగ్గర ఫ్రీ లెఫ్ట్, నారాయణపురం దగ్గర ఒక ఫ్రీ లెఫ్ట్, మ్యూజిక్ కాలేజ్ దగ్గర బాలాజీ కాలనీలో ఒక ఫ్రీ లెఫ్ట్, క్యాంపస్ స్కూల్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక ఫ్రీ లెఫ్ట్ వేయడం జరిగింది. దండి మార్చ్ ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తిరుపతి ప్రజల సౌకర్యార్థం నిర్మించినటువంటి ఫ్రీ లెఫ్ట్లే కదా. ఇవేమైనా నెల్లూరు వాసులకో లేదంటే పక్కన ఉన్నటువంటి చిత్తూరు వాసుల కోసం నిర్మించావా? తిరుపతి ప్రజల మేలు కోసమే కదా. ఇవే కాదు, భూమన అభినయ్ రెడ్డి గారు ప్రభుత్వంతో మాట్లాడి 22A సమస్య ఎదుర్కొంటున్నటువంటి చెన్నారెడ్డి కాలనీ కానీ, తాతయ్యగుంట కానీ, బొమ్మగుంట కానీ, జీవకోన కానీ అనేక పరిసర ప్రాంతాలు ఏదైతే మురికివాడలు ఉన్నాయో అక్కడ డీకేటీ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్నటువంటి ప్రజలకి దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేస్తానని మాట తప్పితే భూమన అభినయ్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆ ఏదైతే మురికివాడలో ఉన్నటువంటి డీకేటీ ఇళ్ల నిర్మాణాలన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగించినటువంటి ఘనత భూమన అభినయ్ రెడ్డి గారిది కాదా? మరి ఇది తిరుపతి ప్రజల కోసం కదా. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. తిరుపతి ప్రజలకి పైన తిరుపతి అంటే ద్వేషం అని. ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారికి తిరుపతి పైన ద్వేషం? మరి ద్వేషం ఉంటే ఇందిరా మైదానం లాంటి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడి దాన్ని ఈరోజు అభివృద్ధిగా తీర్చిదిద్దుతారా? మరి అదేవిధంగా మీరు చూస్తే రామచంద్ర పుష్కరిణి గతంలో బహిర్భూమిగా
ప్రజలు అక్కడ కొంతమంది మలమూత్రాదులు విసర్జిస్తున్నటువంటి ప్రాంతాన్ని స్వామివారికి చెందినటువంటి స్థలం ఇది పవిత్రంగా ఉండాలని దానిని అత్యంత సుందరవంతమైనటువంటి పుష్కరిణిగా తీర్చిదిద్దింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? అంతేకాదు మొన్నటికి మొన్న మీరు గొప్పగా జరిపాం జాతర అని చేసినటువంటి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలోని ఆలయాన్ని ఎంత సుందరంగా రాతి కట్టడంతో అభివృద్ధి చేసింది భూమన కరుణాకర్ రెడ్డి గారి నేపథ్యంలో కదా. అదేవిధంగా పెద్ద గంగమ్మ ఆలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు, వేషాలమ్మ గుడిని ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఇదంతా భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ప్రజల కోసం చేసింది కాదంటారా? మరి తిరుపతి ప్రజలతో పాటు మీరు అన్నారు టీటీడీ భ్రష్టు పట్టిపోయింది అని. టీటీడీలో ఉన్నటువంటి 5,200 మందికి పైగా ఉద్యోగస్తులకు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల పట్టాలు కావాలని కోరుకుంటుంటే గతంలో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్కసారి కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు పాలక మండలి చైర్మన్ గా ఉండి 5,200 మందికి పైగా ఉద్యోగస్తుల కోసం 300 ఎకరాల్లో ఒక్కొక్కరికి 50 అంకణాల చొప్పున ఫ్లాట్లను కేటాయించింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? అంతేకాదు అత్యంత గొప్ప విషయం ఏంటంటే కేవలం సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకే కాదు, రిటైర్డ్ అయినటువంటి దేవస్థానం ఉద్యోగస్తులకు కూడా దాదాపు 4,000 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులకు 350 ఎకరాలకు పైగా కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగింది. ఈ రకంగా 9,000 మంది టీటీడీ ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు తన చైర్మన్ పదవీ కాలంలో ఎన్నో ఏళ్లుగా జీతాలు సాలని జీతాలతో కాలం వెలిబుచ్చుతున్నటువంటి దాదాపు 15,000 మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా 3,000 నుంచి 20,000 వరకు పెంచినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారిది. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ప్రజల మీద ద్వేషం ఉంటే ఈ రకంగా వేలాది మందికి పట్టాలు ఇవ్వగలుగుతారా? వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు పెంచగలుగుతారా? మరి ఇంకొక విషయం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 114 జీవో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి తీర్మానాన్ని చేయడం జరిగింది. కానీ తరువాత అధికారంలోకి వచ్చినటువంటి మీ ప్రభుత్వం అది అమలు చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది మంది ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగానే ఉన్నారు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీకు ఇన్ఛార్జ్ పదవి వచ్చింది. ఇప్పుడు మీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి ఆ వేలాది మందికి న్యాయం చేయండి, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేగాని తప్పుడు ఆరోపణలు చేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు, నిజాలు అబద్ధం అయిపోవనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేగాదు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఆ రోజు లీలామహల్ సర్కిల్ దగ్గర నిలబడుకొని టీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేస్తానని 2014లో చెప్పి మాట తప్పారు. అదేవిధంగా 2014లోనే టీకేటీ ఇంటి నిర్మాణాలన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే మాట చెప్పారు. మరి తిరుపతి ప్రజలకి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా? ఈ రకంగా చూస్తే తిరుపతి ప్రజలకి భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ భూమన అభినయ్ రెడ్డి గారు కానీ ఎనలేనటువంటి మేలు చేశారన్నటువంటి విషయం స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇకనైనా మీరు తిరుపతి ప్రజల కోసం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. భూమన అభినయ్ రెడ్డి గారు తీర్మానంలో ఆమోదించినటువంటి ఇంకా 14 రకాల మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు ఇంకా జరగనే లేదు, వాటి మీద దృష్టి పెట్టండి. అంతేగాని మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు మీరు శిలాఫలకాలు ప్రారంభోత్సవాలు చేస్తే ప్రజలు హర్షించరు. మొన్నటికి మొన్న మీరు గొల్లవానిగుట్టలో ఎన్టీఆర్ స్టేడియం అంటూ ప్రారంభోత్సవం చేసినటువంటి స్టేడియం భూమన అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు పూర్తయినటువంటి స్టేడియం కాదంటారా? మీరు ఇప్పుడు మంగళం నుంచి శెట్టిపల్లి వరకు వచ్చేటువంటి రోడ్డుని మేమే నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఆ రోడ్డు నిర్మాణానికి అనుమతులు, నిధులు తీసుకొని వచ్చింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి వాస్తవాలను విధానపరంగా, పాలసీల పరంగా మాట్లాడండి. అంతేగాని ఏదో తగుదునమ్మా అంటూ పత్రికా సమావేశాలు పెట్టి అఘోరంగా మాట్లాడితే సరిపోతుంది కదా అనుకోవడం మీ అవివేకం. ఖచ్చితంగా ప్రతిపక్షంగా ప్రతిసారి కూడా మీ వైఫల్యాలను, మీ తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటాం. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు వాటికి సరైన సమాధానాలు చెప్పగలిగితే చెప్పండి, కానీ తప్పులను మాత్రం చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని మాత్రం చూడకండి.